జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులు న్యాయంగా కొట్లాడితే శాంతియుతంగా అడిగితే లాఠీ చార్జ్ జైల్లో పెడతారు సన్నాసి రేవంత్ రెడ్డి. కబద్దార్ కొడక, మేము నీ ప్రభుత్వానికి గద్దె దింపుతాం, నీ ప్రభుత్వం తనలో గద్దె దిగబోతుంది. నువ్వు నిరుద్యోగులతో పెట్టుకుంటావా? పాలన చేతగానే ముఖ్యమంత్రి. కబర్దార్. నిరుద్యోగుల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కక్షపూరితమైన చర్యలు చూపిస్తూ ఉంది. శాంతియుతంగా చేయవలసిన దీక్షను కాస్త వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేసి ఇగో నిరుద్యోగులను ఇక్కడ బంధించడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థులు ఈ లైబ్రరీ సెంటర్ లోనే జాబ్ల కోసం ఉద్యోగాల కోసం ఇక్కడ చదువుకుంటున్నారు. అలాంటి నిరుద్యోగుల పైన విద్యార్థుల పైన ఇలాంటి కక్షపూరితమైన చర్యలు ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి? ఖబర్దార్, నువ్వు ఇదే ఎలక్షన్స్ టైంలో ఇదే నిరుద్యోగుల దగ్గరికి వచ్చి నువ్వు ఓట్లు అడగలేదా? మాకు ఓటేయండి అని నువ్వు వీళ్ళను మభ్య పెట్టలేదా? నీకు సిగ్గుండాలి కొంచెమైనా. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు రిలీజ్ చేసావో, ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చావో కొంతమంది ఆశ దాస ఉందా? ఎంతసేపు నిధులు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇది విద్యార్థుల పైన నిరుద్యోగుల పైన ఎప్పుడు అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది. ఇదేమన్నా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో ఉందా? నీకు సిగ్గుండాలి.